జూనియర్ ఇంటర్ కామర్స్లో మనం ఫోర్త్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. దాంట్లో ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ అంటే బిజినెస్ సంబంధించినటువంటి ఫార్మ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ మనం థర్డ్ యూనిట్లో మూడో చాప్టర్లో ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్లో ఉండేటువంటి ఫస్ట్ ఫార్మ్ అండ్ ఓల్డెస్ట్ ఫార్మ్ అయినటువంటి సోల్ ప్రొప్రైటర్ అంటే సొంత వ్యాపారం, సోల్ ప్రొప్రైటర్షిప్ యొక్క ఫీచర్స్, అదేవిధంగా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అంటే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ని చూసాం. తర్వాత రెండో ఫామ్ అయినటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ని గురించి మనం స్టార్ట్ చేసాం. దాంట్లో కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్, అదేవిధంగా ఎన్ని రకాలుగా కోఆపరేటివ్ సొసైటీని మనం డివైడ్ చేసాం, వాటి గురించి మనం డిస్కస్ చేసాం. సో ఇవాళ క్లాస్లో వచ్చేపాటికి కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. సో జూనియర్ ఇంటర్లో ఫోర్త్ చాప్టర్ అయినటువంటి జాయింట్ హిందూ ఫ్యామిలీ అండ్ కోఆపరేటివ్ సొసైటీ. సో కోఆపరేటివ్ సొసైటీ మనం స్టార్ట్ చేస్తాం. ఈ కోఆపరేటివ్ సొసైటీలో టైప్స్ గురించి చెప్పుకున్నాం, అదేవిధంగా ఫీచర్స్ గురించి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో ఫీచర్స్లో ఏమేమి చెప్పుకున్నాం ఒక్కసారి రివైజ్ చేద్దాం. ఓకే, సో ఇవాళ చెప్పేటువంటి టాపిక్ ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీ యొక్క అడ్వాంటేజెస్ గురించి మనం ఇవాళ చూడబోతున్నాం. తర్వాత టైం ఏమైనా మిగిలితే కనుక అప్పుడు మనం డిసడ్వాంటేజెస్ గురించి కూడాను మనం మాట్లాడుకుంటాం. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనం చూసిన ఏంటంటే ఫీచర్స్ గురించి చూసాం. సో కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఫీచర్స్ ఏంటి, వాళ్ళ ఫస్ట్ వన్ వచ్చేసి వాలంటరీ అసోసియేషన్. సో వాలంటరీ అసోసియేషన్ అంటే ఏంటంటే మరి ఎవరైనా సరే, ఏ పర్సన్ అయినా సరే బిజినెస్ లోకి ఈ కోఆపరేటివ్ సొసైటీలోకి మెంబర్ గా ఎంటర్ అవ్వచ్చు. ఓకేనా, ఎనీ పర్సన్ కెన్ ఎంటర్ అండ్ లివ్ ది సొసైటీ ఆన్ హిస్ డిజైర్. సో అతను ఇష్టం వచ్చినప్పుడు సొసైటీలోకి మెంబర్ గా జాయిన్ అవ్వచ్చు, అదేవిధంగా సొసైటీ నుండి బయటికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మన కోఆపరేటివ్ సొసైటీలో మనకి ఫ్రీ మెంబర్షిప్ అనేది ఉంటుంది. అంటే ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ టైంలో అయినా సరే ఈ సొసైటీ యొక్క మెంబర్ గా మనం ఎంటర్ అవ్వచ్చు, అదేవిధంగా అతనికి ఇష్టం లేకపోతే కనుక బయటికి వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా రెండో ఫీచర్ వచ్చేసి ఓపెన్ మెంబర్షిప్. అంటే ప్రతి ఒక్కరికి కూడాను ఈ సొసైటీలో స్థానం అనేది ఉంటుంది. ఓకేనా, సో కోఆపరేటివ్ సొసైటీలో ఎవరికైతే నీడ్ ఉంటుందో, ఓకేనా, సో వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించడం కోసం వాళ్ళు ఏ కులం కానీ, లేకపోతే మతం కానీ, లేకపోతే రంగు కానీ, వీటి మీద బేస్ మీద మనం సొసైటీని ఫామ్ చేయము. ఓకేనా, సో ఎనీ పర్సన్ కెన్ జాయిన్ ఇన్ సొసైటీ irrespective of his caste, irrespective of his రిలీజన్, అదేవిధంగా అతని యొక్క కలర్ మీద. ఓకేనా, సో ఈ మొత్తం కూడాను మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మూడో ఫీచర్ ఏం చూసాం అంటే నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి. నార్మల్ సొసైటీ అయితే కనుక 10 మెంబర్స్ ఉండాలి. అదే స్టేట్ లెవెల్లో సొసైటీ అయితే కనుక, ఓకేనా, సో మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అయితే కనుక దాంట్లో మినిమం 50 మెంబర్స్ ఫ్రమ్ ఈ స్టేట్ ఉండాలని చెప్పేసి మనం చూసాం. ఓకే, తర్వాత నాలుగో ఫీచర్ ఏం చెప్పుకున్నాం, క్యాపిటల్. సో క్యాపిటల్ ఎక్కడి నుండి వస్తుంది కోఆపరేటివ్ సొసైటీ అంటే 3 సోర్సెస్ నుండి వస్తుందని చెప్పుకున్నాం. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మెంబర్స్. సో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, కోఆపరేటివ్ సొసైటీకి ఫండ్స్ ని అలాట్మెంట్ చేస్తారు. ఓకేనా, రెండో సోర్స్ వచ్చేసి గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి సోర్స్. సో గవర్నమెంట్ తక్కువ రేట్లకి ఏం చేస్తుంది, లోన్ ని ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చేయడం కోసం వాళ్ళకి ఏం చేస్తుంది, లోన్ ని ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత మూడో సోర్స్ ఏంటంటే ఇది కూడా గవర్నమెంట్ నుండి వచ్చేటువంటి సోర్సెస్ అంటే గ్రాంట్స్. సో గవర్నమెంట్ గ్రాంట్స్ రూపంలో మనకి ఎంతో కొంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో క్యాపిటల్ ఎక్కడి నుండి వస్తుంది సొసైటీకి అంటే 3 సోర్సెస్ నుండి వస్తుంది. ఓకేనా, సో వాటి గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసి డెమోక్రటిక్ మేనేజ్మెంట్ అనేది జరుగుతుందని చెప్పాం. సో దీంట్లో ఎవరైతే సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్ ఉన్నారో వాళ్ళలో నుండే ఒక పర్సన్ మేనేజర్ గా ఆ సొసైటీకి ఎన్నుకోబడతాడు. సో ఏ విధంగా చేస్తాం అంటే ఎలక్షన్ ద్వారా మనం చేస్తాం. ప్రతి మెంబర్కి కూడాను ఒక మెంబర్షిప్ ఓటింగ్ రైట్ అనేది ఇస్తాం. ఆ ఓటింగ్ రైట్ ప్రకారం అతను ఏం చేస్తారు అంటే మరి ఎవరినైతే నుంచున్నారో వాళ్ళకి మనం ఏం చేస్తాం, ఓట్లు వేసి గెలిపించుకొని మనకు కావాల్సిన పర్సన్ గెలిపించుకొని దాని ద్వారా మనం ఏం చేస్తాం అంటే ఆ కంట్రోలింగ్ అంటే సొసైటీని మెయింటైన్ చేసేటువంటి మొత్తం బాధ్యత, మేనేజ్మెంట్, కంట్రోల్ ఈ మొత్తం కూడా అతనికి అప్పచెప్తాం. ఓకేనా, సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడాను ఓట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి
సర్వీస్ మోటివ్. సో ఇక్కడ మెయిన్ మోటివ్ ఏంటి, సొసైటీస్ ఫామ్ చేయడానికి. అది క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అయినా సరే, హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ అయినా సరే, ఓకేనా, తర్వాత ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ అయినా సరే, అంటే ఏ రకమైనటువంటి సొసైటీ అయినా సరే, ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ది సర్వీస్. సో సర్వీస్ ఇవ్వడమే. ఎవరికి అంటే టోటల్ సొసైటీకి కాదు, ఎవరికి అంటే మెంబర్స్కి. ఓకేనా. సో ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్కి మనం ఏం చేస్తున్నాం అంటే సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫీచర్లో చూసింది ఏంటంటే స్టేట్ కంట్రోల్. సో గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ కి ఈ కోఆపరేటివ్ సొసైటీకి ఏం చేస్తున్నారు, కొంత ఫండ్ ని, కొంత గ్రాంట్స్ ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. సో కొంత గ్రాంట్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి వాళ్ళు కూడాను వీళ్ళు ఏం చేస్తున్నారు, సొసైటీలో ఆ డబ్బుల్ని సరిగ్గా యూజ్ చేస్తున్నారా లేదా, లేకపోతే ఏమైనా మిస్యూజ్ చేస్తున్నారా. ఓకేనా. సో దీని గురించి ఏం చేస్తారంటే వాళ్ళు ఓవరాల్ గా కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో అందుకే దానికోసం మనం ఏం చేస్తాం, మరి గవర్నమెంట్ కి తెలియాలి మన సొసైటీ అంటే మనం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో కంపల్సరీగా రిజిస్ట్రేషన్ మనం చేయించుకుంటాం. ఓకేనా. సో కంపల్సరీ రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ చూసుకుంటే కనుక నార్మల్ సొసైటీ అయితే కనుక మనం చూసుకుంటే కనుక మరి కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకేనా. సో నార్మల్ సొసైటీ కనుక. అదే స్టేట్ వైబ్స్ గా ఉందనుకోండి, సో వీళ్ళు ఏం చేస్తారు అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ కింద వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. సో కోఆపరేటివ్ సొసైటీ అనేది ఉంటే జనరల్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ లో అయినా రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి, లేకపోతే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ కింద అయినా సరే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఉండాలి. సో రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. అది ఏ యాక్ట్ ప్రకారం అయినా సరే ఒక చోట మనం కంపల్సరీగా ఏదైతే సొసైటీ మనం ఫామ్ చేసామో ఆ సొసైటీ గురించి రిజిస్ట్రేషన్ అనేది చేయించి ఉండాలి. ఓకేనా. తర్వాత 9th ది లాస్ట్ వన్ వచ్చేసి మనం చూసింది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్. సో ఏదైతే ప్రాఫిట్స్ అయితే మనకు వచ్చినాయో ఆ ప్రాఫిట్స్ ని మనం ఏం చేస్తాం అంటే మన యొక్క మెంబర్స్ ఉన్నారు ఆ మెంబర్స్ కి ఇచ్చేస్తాం. ఏ రూపంలో ఇస్తాం అంటే బోనస్ రూపంలో ఇస్తాం. ఓకేనా. సో వాళ్ళ క్యాపిటల్ మీద ఇవ్వాల్సిన డివిడెండ్ పేమెంట్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా వాళ్ళకి ఏమి ఇస్తాం అంటే బోనస్ ఇస్తాం. అదే కాకుండా ఇంకొంత డబ్బుల్ని ఏం చేస్తాం, అవసరాల కోసం పక్కన దాస్తాం. దాన్ని ఏమంటాం అంటే రిజర్వ్ అంటాం. ఓకేనా. సో రిజర్వ్ కింద కొంత అమౌంట్ మనం ఏం చేస్తాం, దాస్తాం. అంటే వచ్చినటువంటి సర్ప్లస్ ఆ ప్రాఫిట్స్ లో ఏవైతే పార్ట్ ఉందో ఆ పార్ట్ లో కొంత పార్ట్ వాళ్ళకి ఏం చేస్తాం, ఎవరైతే మన మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి బోనస్లు ఇస్తాం. అదేవిధంగా కొంత అమౌంట్ ఏం చేస్తాం, రేపు జరగబోయేటువంటి అవసరాల కోసం పనికొస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కొంత రిజర్వ్ కింద దాచుకుంటాం. ఓకే. సో ఈ మొత్తం కూడా కోఆపరేటివ్ సొసైటీ సంబంధించినటువంటి ఫీచర్స్ ఆల్రెడీ వీటి గురించి మనం డీప్ గా డిస్కషన్ చేశాం. ఓకే. సో ఇవాళ చూస్తే కనుక ఇవాళ మనం అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఓకేనా. సో ఈ కోఆపరేటివ్ సొసైటీని స్టార్ట్ చేయడం వల్ల మనకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి. సో అడ్వాంటేజెస్ చూసుకుంటే కనుక సో ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి సింపుల్ ఫార్మేషన్. సో సొసైటీని ఫామ్ చేయడానికి మనకి ఎక్కువ లీగల్ ఫార్మాలిటీస్ లేవు. ఓకేనా. ఆల్రెడీ మనం చెప్తాం మనం 2 చోట్ల రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఒకటి కోఆపరేటివ్ సొసైటీ 1912 ప్రకారమైనా సరే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అదే మల్టీ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే మల్టీ స్టేట్ అనుకోండి, సో అవి కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద వాళ్ళు కూడా ఏం చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకేనా. సో ఓన్లీ దీంట్లో మనం ఏం చేస్తామంటే రిజిస్టర్ దగ్గరికి వెళ్ళి ఓకేనా, ఎవరైతే రిజిస్ట్రార్ అయితే ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి ఆ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం, మన కోఆపరేటివ్ సొసైటీ పేరేంటి, ఎక్కడ పెడుతున్నాం, ఏ ఏరియాలో మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, ఓకేనా, నడుపుతున్నాం, దాంట్లో మనకి ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత అమౌంట్ పేమెంట్ చేస్తున్నారు, ఫర్ మంత్ ఎంత పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారు. ఓకేనా. సో మన యాక్టివిటీస్ ఏంటి, మనది దేనికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ ఏంటి, మన సొసైటీ యొక్క ఆబ్జెక్ట్ అంటే మన సొసైటీ యొక్క ఆబ్జెక్ట్ హౌసింగ్ సంబంధించిందా అంటే హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీయా, లేకపోతే క్రెడిట్ ఇచ్చేటువంటి సొసైటీయా అంటే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీయా. ఓకేనా. సో లేకపోతే ప్రొడ్యూసర్ సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీయా అంటే మనం ఏ సొసైటీని మెయింటైన్ చేస్తున్నాం, ఏ పేరుతో మెయింటైన్ చేస్తున్నాం, ఏ ప్లేస్ లో మెయింటైన్ చేస్తున్నాం, అదేవిధంగా మన దగ్గర ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారు క్యాపిటల్, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మనం ఏం చేస్తాం ఒక పేపర్ మీద రాసి, ఓకేనా, ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ మీద మనం ఆ డీటెయిల్స్ మొత్తాన్ని ఏం చేస్తాం ఫిలప్ చేసి అవి మొత్తాన్ని కూడా రిజిస్టర్ కి సబ్మిట్ చేస్తాం.
ఓకేనా. సో రిజిస్టర్ సబ్మిట్ చేస్తే కొంత నార్మల్ ఫీజుతో తీసుకొని మనకేం చేస్తారు, రిజిస్టర్ నెంబర్ ఒకటి ఇస్తారు. ఓకేనా. సో ఆ రిజిస్టర్ నెంబర్ ప్రకారం ఇప్పుడు ఇది ఏం తెలుస్తుంది మనకి అంటే మన కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ అయినట్టు. ఓకేనా. సో ప్రాసెస్ ఏంటి అంటే మన సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అంటే పేరు, మెంబర్స్, ప్లేస్, ఎక్కడ మనం కండక్ట్ చేస్తున్నాం, మన ఆబ్జెక్ట్ ఏంటి. ఓకేనా. అంటే హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీయా, లేకపోతే క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీయా, లేకపోతే కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ సొసైటీయా, ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీయా, సో ఏ సొసైటీ మనం మెయింటైన్ చేస్తున్నాం, మన ఆబ్జెక్ట్ ఏంటి. ఓకేనా. సో దాని గురించి మెన్షన్ చేసి మనం ఏం చేస్తాం, ఆ రిజిస్టర్ ఇచ్చినటువంటి ఫామ్ ని ఫిలప్ చేసేసి రిజిస్టార్ కి మనం సబ్మిట్ చేస్తాం. ఓకేనా. సో రిజిస్టర్ ఆ ఫామ్ ని తీసుకొని వెరిఫై చేసిన తర్వాత మనకేమి ఇస్తారు, ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తారు. అంటే మన యొక్క సొసైటీ రిజిస్ట్రేషన్ జరిగినట్టు అర్థం. ఓకేనా. సో కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేయడం చాలా ఈజీ. ఓకేనా. సో ఏం చేస్తున్నాం, జస్ట్ మనం మన డీటెయిల్స్ని ఒక ఫామ్లో ఫిలప్ చేసి ఇచ్చేస్తున్నాం. ఓకేనా. ఇచ్చేస్తే మన రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే. అదే కంపెనీ అనుకోండి, పెద్ద కంపెనీ పెట్టాలనుకుంటున్నాం అనుకోండి, సో కంపెనీ పెట్టాలంటే చాలా మనకి అవరోధాలు ఎక్కువ ఉంటాయి, లీగల్ ఫార్మాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కంపెనీ పెట్టాలనుకున్నాం అనుకోండి, సో కంపెనీ పెట్టాలంటే సో ఏ ప్లేస్లో పెడుతున్నాం, దేనికి సంబంధించిన కంపెనీ పెడుతున్నాం. ఓకేనా. సో కార్ల కంపెనీ పెట్టాలనుకుంటున్నా, ఓకేనా, కార్స్ బిజినెస్ చేద్దాం అనుకున్నా, సో కార్స్ తయారు చేయడానికి ఫ్యాక్టరీ కావాలి, మళ్ళీ ఫ్యాక్టరీ సంబంధించినటువంటి మనం పర్మిషన్ తెచ్చుకోవాలి, లైసెన్స్ తెచ్చుకోవాలి. ఓకేనా. ఏ ప్లేస్లో ఫ్యాక్టరీ పెడుతున్నాం. ఓకేనా. సో ఆ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత మరి అక్కడ ఉండేటువంటి పీపుల్స్కి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఓకే. సో వాటి కోసం మరి అక్కడ ఉండేటువంటి పీపుల్స్కి మన ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి పొల్యూషన్ సంబంధించినటువంటి హెల్త్ సంబంధించినటువంటి ఇష్యూస్ రాకూడదు, మరి వాళ్ళ పర్మిషన్ తెచ్చుకోవాలి. ఓకేనా. సో ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి పొల్యూషన్ సంబంధించినటువంటి ఆఫీసర్స్ నుండి మన ఫ్యాక్టరీ నుండి ఎటువంటి హెల్త్ సంబంధించినటువంటి రిజల్ట్స్ రావట్లేదు, హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ ఏంటంటే లీగల్ ఫార్మాలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎప్పుడు మనం కంపెనీ పెట్టుకుంటే. అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ ఇప్పుడు నేను చెప్పాను. మరి కంపెనీ పెట్టేటప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అని చెప్పేసి ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేయాలి. తర్వాత ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అని ఉంటుంది, ఆ ఫామ్ ఫిల్అప్ చేయాలి. తర్వాత ప్రాస్పెక్టస్ అని ఉంటాయి, ఆ ఫామ్ సంబంధించి మనం రిలీజ్ చేయాలి. అంటే ఈ విధంగా ఏంటంటే లీగల్ ఫార్మాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి దేంట్లో, కంపెనీస్లో వచ్చేపాటికి. కానీ ఇక్కడ మనకి కోఆపరేటివ్ సొసైటీలో అయితే ఇలాంటి లీగల్ ఫార్మాలిటీస్ లేవు. అయితే రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాబట్టి మనం ఏం చేస్తున్నాం, జస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. సో రిజిస్ట్రేషన్ దేని ప్రకారం చేయించాలి అంటే కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారం, రూల్ ప్రకారం మనం కోఆపరేటివ్ సొసైటీస్ ఏం చేస్తాం, రిజిస్ట్రేషన్ చేయిస్తాం. ఓకేనా. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే. సో ఒకసారి చూసుకుంటే కనుక సో దీంట్లో ఉండేటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈజీగా ఫామ్ చేయొచ్చు, ఈజీగా రిలీవ్ అవ్వచ్చు. అందుకే ఏం చేస్తున్నారు, సింపుల్గా అగ్రిమెంట్ ఒక రిజిస్ట్రేషన్ రాసుకొని ఓకేనా దాని ప్రకారం ఏం చేస్తారంటే వాళ్ళు అప్లై చేసుకుంటారు. సో చూడండి, ఇట్ ఈస్ ఈజీ అండ్ సింపుల్ టు ఫార్మ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేయడం చాలా ఈజీ. ఓకేనా. కష్టమైనటువంటి పని కాదు. ఎందుకు కష్టమైన పని కాదు అంటే దీంట్లో లీగల్ ఫార్మాలిటీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఓకే. సో చూసుకుంటే కనుక లీగల్ ఫార్మాలిటీస్ అంటే దానిలో మనం ఫిలప్ చేయాల్సినటువంటి ఐటమ్స్. ఓకేనా. సో ఏమున్నాయి ఫిలప్ చేయాల్సినవి, జస్ట్ కంపెనీ మన సొసైటీ ఒక పేరేంటి, ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, మన కంపెనీ అదే సొసైటీ ఎక్కడ ఏ ప్లేస్ లో మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, మన యొక్క ఆబ్జెక్ట్ ఏంటి, మెంబర్స్ ఎంత డబ్బులు తీసుకొచ్చారు. సో ఈ డీటెయిల్స్, సింపుల్ డీటెయిల్స్ ని రాసేసి ఆర్ఐఓకి మనం సబ్మిట్ చేస్తే కనుక రిజిస్టర్ ఆఫీసర్ కి, ఎవరైతే రీజనల్ రిజిస్టర్ ఆఫీసర్ ఉంటారో ఆ రిజిస్టర్ ఆఫీసర్ కి మనం సబ్మిట్ చేస్తే కనుక మన సొసైటీ ఏమవుతుంది, రిజిస్టర్ అయిపోతుంది. ఓకేనా. సో ఎంతమంది అయితే పర్సన్స్ జాయిన్ అవుతుంటారో, రిలీవ్ అవుతుంటారో ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏం చేస్తాం మనం వెంటనే ఎవరైతే ఆఫీసర్ ఉన్నారో రిజిస్ట్రేషన్ చేయించిన ఆఫీసర్ కి మనం పంపిస్తూ ఉంటాం. అంటే సింపుల్ కాబట్టి మనం ఎంతమంది అయినా ఎప్పుడైనా సరే తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. సో ఎన్నిసార్లు అయినా సరే మనం ఏం చేయొచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఓకే. అదే కంపెనీ అనుకోండి అలా చేయడం కష్టం అవుతుంది, ఎంతమంది అయినా రావచ్చు అంటే మళ్ళీ మొత్తం ప్రాసెస్ చేయాలంటే కష్టం అవుతుంది. ఓకేనా. అదే మనకి కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి ఓపెన్ మెంబర్షిప్ ఉంది. ఓపెన్ మెంబర్షిప్ అంటే ఎంతమంది అయినా సరే రావచ్చు, ఎప్పుడైనా సరే వెళ్ళిపోవచ్చు. ఓకేనా. సో ఓపెన్ మెంబర్షిప్ ఉన్నప్పుడు మన పద్దాకల రిజిస్ట్రేషన్ లో ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు మొత్తం రాయడం కష్టం అవుతుంది. అందుకే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సింపుల్ గా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ని సింపుల్ చేశారు. ఓకేనా. సో సింపుల్ చేశారు ఎందుకు అంటే మనం
ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ ఏదైతే మారిందో దాన్ని వెంటనే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే దీని యొక్క ఫార్మేషన్ అనేది చాలా సింపుల్. ఓకేనా. సో జాయింట్ స్టాక్ కంపెనీతో పోల్చుకుంటే కనుక, ఓకేనా, జాయింట్ స్టాక్ కంపెనీతో పోల్చుకుంటే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, దేర్ ఈజ్ నో నీడ్ టు ఫాలో విత్ ఎ నెంబర్ ఆఫ్ లీగల్ ఫార్మాలిటీస్. సో లీగల్ ఫార్మాలిటీస్ ని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా. హ్యాజ్ ఇన్ ది కేస్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీ. సో జాయింట్ స్టాక్ కంపెనీ పెట్టాలనుకుంటే కనుక లీగల్ ఫార్మాలిటీస్ చాలా ఉంటాయి. నెంబర్ ఆఫ్ లీగల్ ఫార్మాలిటీస్ ఆల్రెడీ నేను చెప్పాను. నేను ఇండస్ట్రీ పెట్టాలనుకుంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పర్మిషన్స్ తెచ్చుకోవాలి. ఓకేనా. సో ఇండస్ట్రియల్ మినిస్టర్ దగ్గర నుండి ఆ ఇండస్ట్రీ ఎక్కడ పెట్టిన ఏంటి దానికి సంబంధించిన లైసెన్స్ తెచ్చుకోవాలి. తర్వాత ఆ ఇండస్ట్రీ వల్ల ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు అని చెప్పేసి మరి హెల్త్ మినిస్టర్ దగ్గర నుండి మనం ఏం చేసుకోవాలి, మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవాలి. ఓకేనా. తర్వాత ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మరి ఆ ప్రొడక్ట్ మన బిజినెస్ స్టార్ట్ చేసే ముందు దానికి కావాల్సిన క్యాపిటల్ కోసం మళ్ళీ మనం ఏం చేసుకోవాలి, మళ్ళీ మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ తయారు చేసుకోవాలి. తర్వాత ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ తయారు చేయాలి. తర్వాత ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి. ఈ విధంగా ప్రాసెస్, లీగల్ ప్రాసెస్ అనేది చాలా ఉంది. స్టెప్ బై స్టెప్ అన్ని కూడాను వస్తాయి. ఓకేనా. సో అక్కడ ప్రాసెస్ ఎక్కువ, కానీ ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీలో అలాంటి ప్రాసెస్ ఏం లేదు. జస్ట్ ఒక ఫామ్ ని ఫిల్అప్ చేసి రిజిస్టర్ ఆఫీసర్ కి మనం ఇవ్వడమే. ఓకేనా. సో చూడండి, సో ఇక్కడ వచ్చేవాడికి జాయింట్ స్టాక్ కంపెనీలు అయితే నెంబర్ ఆఫ్ ఫార్మాలిటీస్ ఉన్నాయి, కానీ దీంతో పోల్చుకుంటే కనుక, జాయింట్ స్టాక్ కంపెనీతో పోల్చుకుంటే కనుక మనకి కోఆపరేటివ్ సొసైటీలో నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ లేవు. ఓకేనా. సో ఫార్మాలిటీస్ చాలా తక్కువ. ఓకే, సో ఫస్ట్ పాయింట్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి డెమోక్రటిక్ మేనేజ్మెంట్. ఆల్రెడీ మనం దీని గురించి ఫీచర్స్ లో డిస్కస్ చేసాం. ఓకేనా. సో ఇంకోసారి దీని గురించి ఒకసారి సింపుల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం. సో దీనిలో చూసుకుంటే కనుక కోఆపరేటివ్ సొసైటీలో 10 మెంబర్స్ మినిమం, అంటే 20 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. అదేవిధంగా మల్టీ స్టేట్ కంపెనీస్ అనగా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి, మినిమం 50 మెంబర్స్ ఫ్రమ్ ఈ స్టేట్. అంటే 50 ఉండొచ్చు, 60 ఉండొచ్చు, 70 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 150 ఉండొచ్చు. ఓకేనా. సో మెంబర్స్ పెరుగుతున్నారు. ఓకేనా. సో మెంబర్స్ పెరుగుతుంటే మరి మన సొసైటీ ఒకే ప్లేస్ లో ఉంటుంది, ఆఫీస్. మరి ఆఫీస్ ని చూసుకోవాలంటే అందరి వల్ల కుదురుతుందా అంటే కుదరదు. సో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఏమయ్యారు, పెరిగారు. మరి పెరిగినప్పుడు వీళ్ళందరూ కూడాను ఆఫీస్ లో వచ్చి కూర్చుంటామంటే మనం కోఆపరేటివ్ సొసైటీని నడపలేము. ఓకేనా. సో వాటిలో అందరూ వస్తే కనుక కోఆపరేటివ్ సొసైటీ అనేది మొత్తం ఆఫీస్ మొత్తం నిండిపోయింది, వర్క్ చేసేటువంటి వాళ్ళు ఉండరు. సో మనం ఏం చేస్తాం అంటే వీళ్ళకి ఎలక్షన్, ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక ఓటు హక్కు అనేది ఇస్తాం. ఓకేనా. సో ప్రతి ఒక్కరికి ప్రజాస్వామ్యం ప్రకారం ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉంటుంది 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి. సో ఇక్కడ కూడా ఏంటి, మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఏం చేస్తాం, ఒక ఓటు రైట్ ఇస్తాం. ఒక ఓటు రైట్ అనేది వాళ్ళకి ఇస్తాము. సో ఆ ఓట్ రైట్తో వాళ్ళు ఏం చేసుకుంటారు, ఆ ఓట్ రైట్తో ఏం చేస్తారు వాళ్ళు అంటే, ఆ ఓట్తో వాళ్ళు ఎవరైతే ఎలక్షన్లో నుంచున్నారో, అంటే మేనేజ్మెంట్ మేము చేస్తామని చెప్పేసి ఎవరైతే నుంచున్నారో, పార్టిసిపేట్ చేస్తున్నారో, వాళ్ళలో ఎవరైతే బాగా చేస్తారు అనేటువంటి ఉద్దేశం ఉందో వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే ఓట్లు వేస్తారు. ఓకేనా. సో వాళ్ళకి ఎవరైతే మెంబర్స్ నుంచున్నారో ఎలక్షన్లో వాళ్ళ పేరు మీద, ఓకేనా, సో వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారు, ఓట్లు వేస్తారు. సో కౌంటింగ్ చేసిన తర్వాత ఎవరికైతే ఓట్లు ఎక్కువగా వచ్చినాయో, ఓకేనా, సో వాళ్ళని మనం ఏం చేస్తామంటే మేనేజర్గా ఆ సొసైటీకి సంబంధించినటువంటి టోటల్ వర్క్ చూసుకోవడానికి అతనికి మనం ఇస్తాము. ఓకేనా. సో ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరైతే ఎక్కువ ఓట్లు సంపాదిస్తారో వాళ్ళని మనం ఏం చేస్తాం, ఆ సొసైటీకి సంబంధించినటువంటి చైర్మన్ లాగా లేకపోతే ఒక మేనేజర్ లాగా మనం ఏం చేస్తాం, అతన్ని నియమిస్తాం. ఓకేనా. సో టోటల్ వర్క్ కూడా ఎవరు చేసుకుంటారు, ఆ పర్సనే చేసుకుంటారు. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని కల్పిస్తున్నాం, డెమోక్రసీని కలిగిస్తున్నాం. సో చూడండి, ఎవ్రీ మెంబర్ హ్యాజ్ ఓన్లీ 1 ఓట్. ప్రతి ఒక్కరికి కూడాను ఒక ఓటు హక్కుని ఇస్తున్నాం. ఓకేనా. సో irrespective of number of shares held by him. సో ఒకే పర్సన్ కి 2 షేర్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా. 2 సార్లు మెంబర్షిప్ తీసుకొని ఉండొచ్చు. అలా అయితే అతనికి 2 ఓట్లు ఇచ్చేటువంటి అధికారం ఉండదు. ఓకేనా. సో ఒక ఓట్ అనేది, సో ప్రతి పర్సన్ కి ఒక ఓటు హక్కుని మనం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా. సో ప్రతి పర్సన్ కి ఒక ఓటు హక్కు అనేది ఇస్తాము. ఓకేనా. సో ఇచ్చిన తర్వాత ఏం చేస్తున్నా, ఓటు ద్వారా ఓటు వేసిన తర్వాత మరి ఏం చేస్తున్నారు వీళ్ళు అంటే ఒక పర్సన్ని నియమించుకున్నారు, ఒక పర్సన్ని ఎన్నుకున్నారు. ఓకేనా. సో వాళ్ళకు ఉన్నటువంటి ఓటింగ్ రైట్ ద్వారా ఒక పర్సన్ని ఎన్నుకున్నారు. ఓకే. సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఏం చేస్తారు అంటే ఈ మేనేజ్మెంట్ మొత్తం కూడాను అతనే కంట్రోల్ చేస్తారు.
Okay, so all the members of the society elect a body of persons to conduct and control the day-to-day working of the society. సో సొసైటీ యొక్క డే టు డే జరిగేటువంటి యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ యాక్టివిటీస్ మొత్తాన్ని కూడా ఎవరు చూసుకుంటారు అంటే ఎవరైతే ఎలక్ట్ చేయబడ్డారో, ఎవరైతే ఎన్నుకోబడ్డారో ఆ పర్సన్ ఇటువంటి యాక్టివిటీస్ మొత్తాన్ని కూడాను అతనే చూసుకుంటారు. ఓకేనా? సో ఇక్కడ వచ్చేపాటికి మనం ప్రజాస్వామ్యాన్ని ఫాలో అవుతున్నాం. ఓకేనా? డెమోక్రసీని మనం ఫాలో అవుతున్నాం. సో దాని ప్రకారం ఏం చేస్తున్నాం మనం డెమోక్రసీ ప్రకారం చూసుకుంటే కనుక ఇక్కడ ప్రతి మెంబర్కి కూడాను ఒక ఓటింగ్ రైట్ అనేది ఇస్తున్నాం. సో ప్రతి ఒక్కరు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మేనేజ్మెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి కుదరదు. అందుకే ఏం చేస్తున్నాం, వాళ్ళలో కొంతమందిని ఎలెక్ట్ చేసుకుంటాం. ఏ విధంగా? బై ఓటింగ్ రైట్. ఓకేనా? సో ఓట్ల ద్వారా, ఓట్లు వాళ్ళకి మనం రైట్ ఇచ్చేసి ఆ ఓట్ల ద్వారా ఒక పర్సన్ ని ఎన్నుకున్నాం. ఓకేనా? సో ఆ పర్సన్ ఎవరైతే ఎన్నుకోబడ్డాడో అతనికి మనం ఏం చేస్తున్నాం, టోటల్ రెస్పాన్సిబిలిటీ. ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అంటే కండక్ట్ అండ్ కంట్రోల్. ఓకేనా? సో ఆ బిజినెస్ ని నిర్వహించడానికి, ఆ బిజినెస్ ని మేనేజ్మెంట్ చేయడానికి అతనికి టోటల్ రైట్స్ ని అతని చేతికి ఇచ్చేస్తున్నాం. సో అతను ఏం చేస్తాడంటే డే టు డే బిజినెస్ వర్కింగ్ సొసైటీ మొత్తం కూడాను వర్క్ చేయడానికి, ఓకేనా, సో డే టు డే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని కూడాను అతను కంట్రోల్ చేస్తాడు. ఓకే, సో ఇది రెండవ మా అడ్వాంటేజ్. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడాను ఒక ఓటింగ్ రైట్ ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఎవరైతే బాగా చేస్తారనేటువంటి ఉద్దేశం ఉందో వాళ్ళని ఎన్నుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత మూడో అడ్వాంటేజ్ ఏంటంటే లో కాస్ట్ ఆఫ్ ఆపరేషన్. సో బిజినెస్ ని రన్ చేయడం కోసం అంటే కోఆపరేటివ్ సొసైటీని రన్ చేయడానికి మనకి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది దాని ప్రకారం చూసుకుంటే కనుక మరి మన దగ్గర ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఓకేనా, సో వాళ్ళలో కొంతమంది, ఓకే, కొంతమంది వచ్చేసి ప్రొడక్షన్ లో బాగా వాళ్ళు అంటే గూడ్స్ ని పర్చేస్ చేయడంలో మంచి ఎబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉండొచ్చు. అదేవిధంగా ఒక పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇతను గూడ్స్ ని పర్చేజ్ చేయడంలో, తర్వాత ఇతను వచ్చేసి గూడ్స్ ని సేల్ చేయడంలో, ఓకేనా, సో ఒక పర్సన్ ఫినాన్స్ లో అంటే అకౌంట్స్ రాయడంలో, ఓకే, సో ఈ విధంగా ప్రతి ఇక్కడ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళలో చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండొచ్చు. సో వాళ్ళలో వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ని బట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ వర్క్ ని తీసుకుంటారు. ఓకేనా? సో ఇక్కడ మనం ప్రాఫిట్స్ ని సంపాదించట్లేదు, మనం సర్వీస్ మోటివ్ కోసం మనం జాయిన్ అయ్యాం, టుగెదర్ అయ్యాం. ఓకేనా? సో కంబైన్ టుగెదర్ ఎందుకు అయ్యాం అంటే సర్వీస్ చేయడం కోసం. సో దాంట్లో మన మెంబర్స్ లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, మన మెంబర్స్ లో ఎవరైతే ఏ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళని మనం ఏం చేస్తాం, ఆ పలానా యాక్టివిటీ సంబంధించినటువంటి టోటల్ కూడాను అతనికి మనం సబ్మిట్ చేసేస్తాం. ఓకేనా? సో ఇక్కడ పర్చేజ్ మొత్తం ఇతను చేస్తున్నారు కాబట్టి పర్చేజెస్ సంబంధించిన మొత్తం యాక్టివిటీని అతనికి ఇచ్చేస్తాం. ఇతను సేల్ సంబంధించి చూస్తున్నారు కాబట్టి సేల్ సంబంధించిన మొత్తం యాక్టివిటీస్ ని అతనికి ఇచ్చేస్తాం. ఓకేనా? సో ఉన్నటువంటి పర్సన్స్ లో ఎవరైతే ఎక్కువగా అట్రాక్టెడ్ గా వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్స్ ని, వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ని యూజ్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళకి ఆ టాపిక్ ప్రకారం వాళ్ళకి ఏం చేస్తాం, ఒక పోస్ట్ ఇచ్చేస్తాం. సో వాళ్ళు దాంట్లో ఆల్రెడీ స్కిల్డ్ పర్సన్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మంచిగా ఇంకా బిజినెస్ ని చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం డైరెక్ట్ గా బయట నుండి మేనేజర్స్ ని తీసుకొచ్చి శాలరీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు, మన మెంబర్స్ లోనే ఆ సేల్స్ పని చేసేటువంటి వ్యక్తి ఉన్నాడు. సో అతను ఏం చేస్తాడు, మన సొసైటీ తరపున ఫ్రీగా వర్క్ చేసి పెడతాడు. అదేవిధంగా మేనేజ్మెంట్ సంబంధించి ఉందనుకోండి, సో మేనేజ్మెంట్ సంబంధించిన పనులు ఇతను బాగా వచ్చు అనుకోండి, ఇతను ఏం చేస్తారు, ఎంబీఏ చదువుకొని ఉందనుకోండి, సో మేనేజింగ్ స్కిల్స్ ఉన్నాయి, లీడర్షిప్ స్కిల్స్ ఉన్నాయి. సో అప్పుడు అతను ఏం చేస్తారు అంటే టోటల్, సో ఇతనికి ఉన్నటువంటి టోటల్ ఎబిలిటీని యూస్ చేసుకొని, అతనికి ఉన్నటువంటి స్కిల్స్ని యూస్ చేసుకొని అతను సొసైటీకి ఎంతో కొంత బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనం బయట నుండి ఎవరిని తీసుకురావట్లేదు. ఓకేనా? సో మన మెంబర్స్లోనే మనకు కావాల్సినటువంటి వాళ్ళని యూస్ చేసుకుంటున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి టెక్నాలజీ గురించి కావాల్సి వచ్చింది. సో టెక్నాలజీలో మన దగ్గర ఒక ఇంజనీరింగ్ ఉన్నారనుకోండి, సో టెక్నాలజీ సంబంధించిన ఒక ఇంజనీరింగ్ ఉన్నారు. ఓకేనా? సో ఆ ఇంజనీరింగ్తో మనం ఫ్రీగా, ఓకేనా, సో అతని నుండి మనకు కావాల్సినటువంటి టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని లేకపోతే టెక్నాలజీని మనం అతని నుండి తెచ్చుకోవచ్చు.
ఓకేనా? సో, అతని నుండి మన ఇన్ఫర్మేషన్‌ని తీసుకోవచ్చు. అంటే మన దగ్గర ఉన్నటువంటి మెంబర్స్‌తోనే మనం ఏం చేస్తున్నాం, మన యొక్క కోఆపరేటివ్ సొసైటీని రన్ చేస్తున్నాం. సో, మన దగ్గర ఉన్నటువంటి మెంబర్స్‌లో ఎవరైతే ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఉన్నారో, ఏ సబ్జెక్ట్‌లో ఎవరికైతే ఏ ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఉందో వాళ్ళతోనే మనం ఆ వర్క్‌ని చేయిస్తున్నాం. ఓకేనా? సో, బయట నుండి ఎవరిని తీసుకురావట్లేదు కాబట్టి ఏమవుతుంది అంటే మన కోఆపరేటివ్ సొసైటీలో కాస్ట్ అనేది తగ్గుతుంది. ఓకే. సో, ది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్‌పెన్సెస్, అడ్మినిస్ట్రేటివ్ అంటే మేనేజ్‌మెంట్ సంబంధించిన ఎక్స్‌పెన్స్. ఓకే. సో, మేనేజ్‌మెంట్ సంబంధించినటువంటి ఎక్స్‌పెన్స్ దీంట్లో చాలా లోగా ఉంటాయి. చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు తక్కువగా ఉంటున్నాయి అంటే అడ్మినిస్ట్రేషన్‌లో కావాల్సినటువంటి మేనేజ్‌మెంట్ ఒక పర్సన్ తీసుకుంటున్నారు. తర్వాత సేల్ చేయడానికి కావాల్సినటువంటి ఎబిలిటీ ఒక పర్సన్ తీసుకుంటున్నారు. తర్వాత గూడ్స్‌ని పర్చేజ్ చేసేటువంటి ఎబిలిటీ బాగా తక్కువ రేట్‌కి మాట్లాడి మంచిగా బేరం చేసి తక్కువ రేట్‌కి తీసుకొచ్చేటువంటి ఎబిలిటీ ఉన్నటువంటి పర్సన్ మన దగ్గర ఉన్నారు. సో, అతనికి పర్చేజ్ సంబంధించి చేసాం. తర్వాత అకౌంట్స్ సంబంధించిన నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ ఒకతను ఉన్నారు. సో, అతనికి అకౌంట్స్ సెక్షన్ అప్పచెప్పాం. ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి మెంబర్స్‌తోనే మనం చేస్తున్నాం. సో, వాళ్ళకి ఎటువంటి సాలరీస్ లో లెవెల్ ఆఫ్ సాలరీస్ తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మన మెంబర్సే కాబట్టి ఓకేనా? మన కోఆపరేటివ్ సొసైటీయే కాబట్టి సర్వీస్ మోటివ్ కాబట్టి ఓకేనా? సో, వీళ్ళేం చేస్తారంటే సర్వీస్‌ని తక్కువ రేట్‌కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, దానివల్ల ఏమవుతుంది అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెన్స్ అనేవి తగ్గుతాయి. అంటే మేనేజ్‌మెంట్ సంబంధించిన ఎక్స్‌పెన్స్ తక్కువగా ఉంటాయి. ఓకే. సో, మెనీ మెంబర్స్ సో, అందుకే చెప్తున్నారు. సో, మెనీ మెంబర్స్ ప్రొవైడ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. సో, మన మెంబర్స్ ఏం చేస్తారు? అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ మొత్తాన్ని కూడాను వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో, పర్చేజ్ సంబంధించి కావచ్చు, సేల్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఆఫీస్‌లో మేనేజ్‌మెంట్ సంబంధించి కావచ్చు, ఓకేనా? అకౌంటింగ్ సంబంధించి కావచ్చు. ఓకే. ఇలాంటి అన్ని సర్వీసెస్‌ని కూడాను మన మెంబర్స్‌లోని ఎవరైతే ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఉంటారో వాళ్ళే చూసుకుంటున్నారు. సో, దానివల్ల ఏమవుతుంది మనకి టోటల్‌గా ఓవరాల్‌గా కాస్ట్ అనేది తగ్గుతుంది. ఓకే. సో, కోఆపరేటివ్ సొసైటీ వల్ల ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి అంటే గనక సో, ఏం బెనిఫిట్ ఉంది అంటే అడ్మినిస్ట్రేషన్ ఎక్స్‌పెన్స్ తగ్గుతాయి. ఎందుకు తగ్గుతున్నాయి అంటే టోటల్‌గా మన మెంబర్స్ ఏం చేస్తున్నారు? ఈ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో, ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే మన మెంబర్సే. ఓకేనా? సో, ఎవరు ఏ పర్సన్‌కి ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఉందో, ఏ సబ్జెక్ట్‌లో ఎక్స్‌పర్ట్ నాలెడ్జ్ ఉందో, ఆ పర్సనే బిజినెస్‌కు సంబంధించినటువంటి టోటల్ వర్కింగ్ మొత్తం కూడాను వాళ్ళు చూసుకుంటారు. దానివల్ల మనం వాళ్ళకి ఎక్కువ అమౌంట్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి, మనకి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి కాస్ట్ అనేది తగ్గుతుంది. ఓకేనా? సో, ఇది మూడో అడ్వాంటేజ్. నెక్స్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే సర్వీస్ మోటివ్. సో, ఆల్రెడీ మనం ఫీచర్స్‌లో డిస్కస్ చేసాం. సో, కోఆపరేటివ్ సొసైటీ ఫస్ట్ నుండి మనం చెప్పుకుంది ఒకటే. ఏంటంటే దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే సర్వీస్ చేయడం. సర్వీస్‌ని ప్రొవైడ్ చేయడం. ఓకేనా? సో, సర్వీస్‌ని ప్రొవైడ్ చేయడమే. సో, ప్రాఫిట్ సంపాదించడం దీని యొక్క మెయిన్ ఎయిమ్ కాదు. దీని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే సర్వీస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి. సో, కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారు? ఓకే. దేనికి సంబంధించిన కోఆపరేటివ్ ఫర్ ఎగ్జాంపుల్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఉంది. సో, క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే నీడ్ ఉందో మన మెంబర్స్‌లో వాళ్ళకి క్రెడిట్‌ని ప్రొవైడ్ చేస్తారు. తర్వాత హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళు ఏం చేస్తారు? మెంబర్స్‌లో ఎవరికైతే హోమ్‌లెస్ వాళ్ళు ఉన్నారో ఓకేనా? సో, వాళ్ళకి షెల్టర్ లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ రేట్‌కి ఫ్లాట్‌లని వాళ్ళు అరేంజ్‌మెంట్ చేస్తారు. ఓకేనా? అదేవిధంగా ప్రొడ్యూసర్స్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి. సో, మన మెంబర్స్‌లో ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో ఆ ప్రొడ్యూసర్స్‌కి రా మెటీరియల్ తక్కువగా ఉన్నా, మిషనరీ తక్కువగా ఉన్నా సో, అటువంటి వాళ్ళకి ఆ మిషనరీని తక్కువ రేట్‌కి ప్రొవైడ్ చేస్తారు. అదేవిధంగా ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి. సో, ఫార్మర్స్ సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీలో సో, ఫార్మర్స్‌కి కావాల్సినటువంటి ఓకే రా మెటీరియల్ సీడ్స్ కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ సంబంధించినటువంటి న్యూ మిషనరీ కావచ్చు, టెక్నాలజీస్ కావచ్చు, ఇలాంటి వాటిని ఏం చేస్తారు? ఈ సొసైటీ మెంబర్స్ కొనుక్కొని ప్రతి రైతుకు కూడా ఏం చేస్తారు? తక్కువ అమౌంట్‌కి వాటికి రెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? తర్వాత వచ్చేసి ఒకవేళ మన సొసైటీ కనుక మార్కెటింగ్ సంబంధించినటువంటి కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి. సో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మన మెంబర్స్‌లో ఎవరి ప్రొడక్ట్స్ అయితే తక్కువగా అమ్ముడు అవుతున్నాయో వాళ్ళ యొక్క సేల్స్‌ని పెంచడం కోసం సో, అడ్వర్టైజ్మెంట్ చేయడం, లేకపోతే వేర్ హౌసింగ్ సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం. ఓకేనా? తర్వాత వాళ్ళకి ఆ ప్రొడక్ట్ సంబంధించినటువంటి దాన్ని కన్స్యూమర్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ ప్రొడక్ట్ గురించి అడ్వర్టైజ్మెంట్ చేయడం, ప్రమోషన్ చేయడం, పర్సనల్
సేల్స్ చేయడం, ఓకేనా. సో ఇలాంటి మొత్తం పనులు కూడాను ఆ సొసైటీ, మార్కెటింగ్ సొసైటీ, కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇక్కడ ప్రతి సొసైటీ కూడా ఏం చూస్తుంది, ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్కి మంచి సర్వీస్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. అంతేగాని వాళ్ళకి ఆ యంత్రాలు ఇచ్చేసి మనం ప్రాఫిట్స్ని సంపాదిద్దాం అనేటువంటి ఉద్దేశం వాళ్ళ దగ్గర లేదు, ఓకేనా. సో మెయిన్ ఎయిమ్ ఏంటి, వాళ్ళ యొక్క కోఆపరేటివ్ సొసైటీ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే ప్రాఫిట్ సంపాదించడం కాదు. వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే సర్వీస్ చేయడం. అది ఏ కోఆపరేటివ్ సొసైటీ తీసుకున్నా సరే, ఓకేనా. సో ఎనీ టైప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ది మెయిన్ ఎయిమ్ ఈస్ టు సర్వ్ ది మెంబర్స్. సో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సర్వ్ చేయడం, ఓకేనా. నాట్ టు గెట్ ది ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ని సంపాదించడం కాదు. సో వాళ్ళ యొక్క మెయిన్ ఏమేంటి అంటే సర్వీస్ని ప్రొవైడ్ చేయడం, ఓకేనా. సో ఏ కోఆపరేటివ్ సొసైటీ తీసుకున్నా సరే, ఓకే. సో వాళ్ళ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళని ఏదైతే నీడ్ అయితే ఉందో దాన్ని ఫుల్ఫిల్ చేయడం, ఓకేనా. వాళ్ళ దగ్గర నుండి డబ్బుల్ని వసూలు చేయడం కాదు, ఓకేనా. సో వాళ్ళకి తక్కువ రేట్కి ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు మనకు వచ్చేసి కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి. సో కన్సూమర్ కోఆపరేటివ్ సొసైటీస్ ఏం చేస్తారు, బయట నుండి బల్క్ క్వాంటిటీలో డైరెక్ట్గా ప్రొడ్యూసర్స్ నుండి గూడ్స్ని పర్చేజ్ చేసి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్కి తక్కువ రేటుకి ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా. సో మంచి క్వాలిటీ ఉన్నటువంటి గూడ్స్ని తక్కువ రేటుకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎందుకు తక్కువ రేటుకి ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఇక్కడ వచ్చేపాటికి మెయిన్ ఏమేంటి, సర్వీస్ చేయడం. మన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను సర్వీస్ చేయడం, వాళ్ళ దగ్గర నుండి డబ్బులు రీజనబుల్ రేట్లు తీసుకుంటున్నాం, ఓకేనా. సో ప్రాఫిట్స్ ఎక్కువ రావాలని చెప్పేసి ఎక్కువ మనం ఛార్జ్ చేయట్లా, ఓకే. సో మెయిన్ ఏమేంటి అంటే సర్వీస్ చేయడమే. సో ఏ సొసైటీ చూసుకున్నా సరే, సో వాటి యొక్క మెయిన్ ఏమేంటి అంటే సర్వీస్ చేయడం. సో కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ స్టార్టెడ్ ఫర్ ది సర్వీస్, నాట్ ఫర్ ది ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ని సంపాదించడం కోసం కాదు, జస్ట్ ఫర్ ది సర్వీస్, ఓకేనా. సో ఆల్రెడీ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. సో ఏ సొసైటీ తీసుకున్నా సరే ఏం చేస్తున్నారు, సో ఏ సొసైటీ టైప్ తీసుకున్నా సరే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే ఎవరికైతే నీడ్ ఉందో ఆ పర్సన్ కూడా ఏం చేస్తున్నారు, ఆ సొసైటీ యొక్క బెనిఫిట్ని, ఓకేనా, ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే మెంబర్ ఉన్నారో ఆ మెంబర్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సర్వీస్ బేస్ మీద మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి కూడాను సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం. మెంబర్స్కి మాత్రం మనం సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాం, ఓకే. రైట్. సో సర్వీస్ మోటివ్ అనేది వీళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. నెక్స్ట్ వన్, తర్వాత ఐదో ఫీచర్ వచ్చేసి లిమిటెడ్ లయబిలిటీ, ఓకే. లిమిటెడ్ లయబిలిటీ అంటే రుణ బాధ్యత. సో ఇక్కడ వచ్చి కోఆపరేటివ్ సొసైటీ యొక్క లయబిలిటీ ఏ విధంగా ఉంటుంది, సో కోఆపరేటివ్ సొసైటీ యొక్క లయబిలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే లిమిటెడ్గా ఉంటుంది. లిమిటెడ్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఎంతైతే క్యాపిటల్ని కంట్రిబ్యూట్ చేస్తారో అంతవరకు మాత్రమే వాళ్ళు బాధ్యత వహించాలి, ఓకే. సో అంతవరకు మాత్రం వాళ్ళు చూసుకుంటారు, ఓకేనా. అయితే వాళ్ళ యొక్క పర్సనల్ అసెట్స్ వాళ్ళు ఎఫెక్ట్ అవ్వవు, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక, సో లిమిటెడ్ లయబిలిటీ, అన్లిమిటెడ్ లయబిలిటీ అని టూ టైప్స్ ఉంటాయి. లిమిటెడ్ లయబిలిటీ, అన్లిమిటెడ్ లయబిలిటీ. లిమిటెడ్ లయబిలిటీ అంటే ఏంటంటే ఒకవేళ బిజినెస్లో మనం చేసేటువంటి బిజినెస్లో లాస్ వస్తే కనుక, ఓకేనా. సో మన బిజినెస్లో ఉన్నటువంటి అసెట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. సో బిజినెస్లో ఉన్నటువంటి అసెట్స్ మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి, ఓకేనా. సో ఆ అసెట్స్ వరకు మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఆ అసెట్స్ని అమ్మేసి ఆ అప్పులు తీరుస్తాం, ఓకేనా. మన పర్సనల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎఫెక్ట్ అవ్వవు. అదే అన్లిమిటెడ్ లయబిలిటీ అనుకోండి అంటే రుణ బాధ్యత అపరిమితంగా ఉంటే కనుక, ఓకేనా. దాంట్లో ఏం జరుగుతుంది అంటే బిజినెస్ సంబంధించిన అసెట్స్ మొత్తాన్ని అమ్మేసిన అప్పులు తీరకపోతే అప్పుడు ఏం చేస్తారు, పర్సనల్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అమ్మాల్సి వస్తుంది, ఓకేనా. ఎప్పుడు అంటే అన్లిమిటెడ్ లయబిలిటీ ఉన్నప్పుడు. కానీ ఇక్కడ వచ్చేవాడికి లయబిలిటీ ఎలా ఉంటుంది అంటే లిమిటెడ్గా ఉంటుంది, ఓకేనా. లిమిటెడ్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే బిజినెస్ లాస్ వస్తే కనుక, ఆ సొసైటీ చేసేటువంటి వ్యాపారంలో లాస్ వస్తే దానికి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేసి మాత్రమే వాళ్ళు అమౌంట్ని పేమెంట్ చేస్తారు. సో పర్సనల్ అసెట్స్తో ఎటువంటి సంబంధం అనేది ఉండదు. సో వీళ్ళ యొక్క లయబిలిటీ ఏ విధంగా ఉంటుంది అంటే లిమిటెడ్గా ఉంటుంది. సో పర్సనల్ అసెట్స్ ఎటువంటివి కూడాను మనం అమ్మేసి ఆ డబ్బుల్ని కట్టాల్సినటువంటి అవసరం ఉండదు,
ఓకేనా. సో పర్సనల్ అసెట్స్ జోలికి రారు. ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనం ఎంతైతే క్యాపిటల్ని కంట్రిబ్యూట్ చేస్తామో, ఎంతైతే మన షేర్ ఉందో అంతవరకు మాత్రమే మన యొక్క లైబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా. సో మన యొక్క పర్సనల్ అసెట్స్ వైపుకి ఆ లైబిలిటీ అనేది ఎఫెక్ట్ ఉండదు. ఓకే. సో చూడండి ఒకసారి. సో లైబిలిటీ ఆఫ్ ఎవ్రీ మెంబర్ ఇస్ లిమిటెడ్. ఎక్కడ దాకా లిమిటెడ్ ఉంది అంటే ఎంతైతే అతను క్యాపిటల్ని కంట్రిబ్యూట్ చేశాడో అంతవరకు మాత్రమే లిమిటెడ్గా ఉంది. ఓకే. ఇఫ్ దెర్ ఇస్ లాస్, ఒకవేళ కనుక లాస్ వచ్చింది అనుకోండి, ఓకేనా. సో there is no risk of loss losing the their ప్రైవేట్ అసెట్స్. సో ప్రైవేట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ అసెట్స్ని లూజ్ అవ్వేటువంటి లాస్ అనేది లేదు. ఓకేనా. సో రిస్క్ అనేది లేదు. అంటే పర్సనల్ అసెట్స్ మీద రాదు. ఓకేనా. అంటే ఏంటి అంటే మన యొక్క లైబిలిటీ అనేది లిమిటెడ్గా ఉంది. సో ఆల్రెడీ చెప్పాను, లైబిలిటీలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లిమిటెడ్ లైబిలిటీ, రెండోది అన్లిమిటెడ్ లైబిలిటీ. సో లిమిటెడ్ లైబిలిటీ అంటే వచ్చేవాటి ఏంటంటే మన యొక్క పర్సనల్ అసెట్స్ ఎఫెక్ట్ అవ్వవు. ఒకవేళ లాస్ ఉన్నా సరే, ఓకేనా. సో మన పర్సనల్ మన అసెట్స్ ఎఫెక్ట్ అవ్వవు. నేను ఎంతవరకు బాధ్యుడిని, నాకు షేర్ ఎంతైతే ఉందో, నేను ఎంతైతే కాంట్రిబ్యూట్ చేశానో అంతవరకు మాత్రం నేను బాధ్యుడిని. ఓకేనా. నా పర్సనల్ అసెట్స్ ఎఫెక్ట్ అవ్వవు. అదే నేను అన్లిమిటెడ్ అనుకోండి, అన్లిమిటెడ్ వచ్చేపాటికి ఏంటి అంటే బిజినెస్ యొక్క అసెట్స్ ఎఫెక్ట్ అవుతాయి. అదేవిధంగా ఒకవేళ లాసెస్ ఇంకా ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు నా పర్సనల్ అసెట్స్ కూడా ఏమవుతాయి, ఎఫెక్ట్ అవుతాయి. ఓకే. సో ఈ కాన్సెప్ట్లో చూసుకుంటే కనుక కోఆపరేటివ్ సొసైటీలో లైబిలిటీ ఏ విధంగా ఉంటుందంటే లిమిటెడ్గా ఉంటుంది. ఓకే. సో ప్రతి మెంబర్ కూడా లైబిలిటీ ఏ విధంగా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. ఎక్కడ దాకా లిమిటెడ్గా ఉంటుందంటే క్యాపిటల్ కంట్రిబ్యూషన్. సో ఎంతైతే వాళ్ళు క్యాపిటల్ ఇచ్చారో, ఎంతైతే వాళ్ళ షేర్ ఉందో అంతవరకు మాత్రమే వాళ్ళు లిమిటెడ్గా ఉంటుంది. అంతవరకు మాత్రమే వాళ్ళు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ అంతవరకే ఉంటుంది. ఒకవేళ ఏమైనా లాసెస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, సో వాళ్ళ యొక్క ప్రైవేట్ అసెట్స్ని కోల్పోతాం అనేటువంటి రిస్క్ అనేది ఉండదు. ఓకే. నెక్స్ట్ వన్. సో 6th అడ్వాంటేజ్ వచ్చేసి కంటిన్యూటీ. సో కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది కోఆపరేటివ్ సొసైటీ అనేది. ఓకేనా. సో ఎవరైనా పర్సన్ కనుక కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నటువంటి మెంబర్స్ 10 మెంబర్స్ ఉన్నారు, 20 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళలో కనుక ఎవరైనా డెత్ అయినా సరే, అంటే ఎవరైనా చనిపోయినా, ఓకే, అదేవిధంగా ఎవరైనా సరే ఇన్సాల్వెంట్ అయిపోయినా, సో ఎవరైనా చనిపోయినా లేకపోతే ఎవరైనా ఇన్సాల్వెంట్ అయిపోయినా, ఇన్సాల్వెంట్ అవ్వడం అంటే ఏంటి, దివాలా తీయడం, అంటే వాళ్ళ యొక్క అసెట్స్ మొత్తం పోయి అప్పులు ఎక్కువ అయిపోతే దాన్ని ఏమంటాం అంటే ఇన్సాల్వెంట్ అంటాం. ఓకేనా. సో వాళ్ళ యొక్క ఆస్తులు మొత్తం పోయినాయి అంటే వాళ్ళు అప్పులు ఎక్కువైపోయినాయి. ఓకేనా. వాళ్ళు దివాలా తీశారు. సో అలాంటప్పుడు కానీ లేకపోతే వాళ్ళు చనిపోయినా కానీ మన యొక్క కోఆపరేటివ్ సొసైటీ క్లోజ్ అయిపోతుందా అంటే క్లోజ్ అవ్వదు. ఓకేనా. అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంటే ఎవరైనా మెంబర్ బిజినెస్లోకి వచ్చినా, బిజినెస్ నుండి వెళ్ళిపోయినా, ఓకేనా, ఎవరైనా పర్సన్ రిటైర్ అయిపోయినా, లేకపోతే ఎవరైనా పర్సన్ చనిపోయినా మెంబర్, లేకపోతే ఎవరైనా మెంబరు ఇన్సాల్వెంట్ అయిపోయినా సరే మన యొక్క కోఆపరేటివ్ సొసైటీ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది పడదు. ఓకేనా. అదే సోల్ ప్రొపరైటర్షిప్ అనుకోండి. సోల్ ప్రొపరైటర్షిప్లో ఒకే పర్సన్ ఓనర్ ఉంటారు. ఒకవేళ అతను చనిపోతే కనుక ఆ బిజినెస్ మొత్తం ఏమైపోతుంది అంటే క్లోజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీలో అలా కాదు. సో కోఆపరేటివ్ సొసైటీలో నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. సో మినిమం 10 ఏమో నార్మల్ కోఆపరేటివ్ సొసైటీ, అదే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ తీసుకుంటే కనుక 50 మెంబర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు చనిపోయినా సరే, లేకపోతే ఎవరైనా దివాలా తీసినా, ఎవరైనా బయటికి వెళ్ళిపోయినా వదిలేసి, ఓకేనా. సో మన కోఆపరేటివ్ సొసైటీ మాత్రం క్లోజ్ అవ్వదు. అది కంటిన్యూగా రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. సో ఒకవేళ ఎవరైనా పర్సన్, అంటే ఎవరిని అయితే మనం మేనేజర్గా పెట్టుకున్నామో, ఒకవేళ ఆ మేనేజర్ చనిపోయినా సరే వేరే పర్సన్ ఆ మేనేజర్ సీట్లోకి వస్తారు. అంతేగాని బిజినెస్ మాత్రం కోఆపరేటివ్ సొసైటీ మాత్రం క్లోజ్ అనేది అవ్వదు. ఓకేనా. సో కోఆపరేటివ్ సొసైటీ అనేది రన్ అవుతూనే ఉంటుంది. సో ఇట్స్ లైఫ్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ది డెత్, ఇన్సాల్వెన్సీ అండ్ రిటైర్మెంట్ ఆఫ్ ఇట్ మెంబర్స్. సో మెంబర్స్ డెత్ అయిపోయినా, చనిపోయినా, ఇన్సాల్వెంటీ అంటే దివాలా తీసినా, లేకపోతే రిటైర్మెంట్ అంటే బయటికి వెళ్ళిపోయినా, విరమణ చేసినా, అంటే మన సొసైటీని వదిలేసి వెళ్ళిపోయినా, ఓకేనా. సో మన బిజినెస్ అనేది మనం క్లోజ్ చేయము. కోఆపరేటివ్ సొసైటీ అనేది రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. సో కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్. నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేవాటికి 7th వన్, ఎలిమినేషన్ ఆఫ్ మిడిల్ మ్యాన్. సో మిడిల్ మ్యాన్ని ఎలిమినేట్ చేస్తున్నాం. మిడిల్ మ్యాన్ అనే అతను ఎక్కడ ఉంటారు అంటే
కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ సొసైటీ అనుకోండి. సో, కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? టు ఎలిమినేట్ ది మిడిల్ మ్యాన్. ఓకేనా? సో, కన్జ్యూమర్స్ కోఆపరేటివ్ సొసైటీలో ఏం జరుగుతుంది అంటే ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్‌గా బల్క్ క్వాంటిటీలో గూడ్స్‌ని పర్చేజ్ చేస్తారు. ఓకే. సో, పర్చేజ్ చేసిన తర్వాత వీళ్ళేం చేస్తారు? ఆ గూడ్స్‌ని మెంబర్స్‌కి మరి తక్కువ రీజనబుల్ రేట్‌కి ఏం చేస్తారు? మళ్ళీ సేల్ చేస్తారు. ఓకే. సో, మిడిల్ మ్యాన్‌ని మనం ఎలిమినేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మిడిల్ మ్యాన్‌కి రావాల్సినటువంటి ప్రాఫిట్స్ అతను ఏం చేస్తున్నాడు? మనం తీసేసినట్టే. అంటే మిడిల్ మ్యాన్ లేకపోవడం వల్ల మనకి బల్క్ క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ తక్కువ రేట్‌కే వస్తాయి. ఓకేనా? సో, డైరెక్ట్‌గా మనం ఏం చేస్తున్నాం? ప్రొడ్యూసర్స్ నుండి కొంటున్నాం. ఓకే. సో, చూసుకుంటే గనక చూడండి. సో, మనం గనక ఓకే. అంటే కస్టమర్స్ కోఆపరేటివ్ సొసైటీ మనది. కస్టమర్స్ ఉన్నాం. సో, ప్రొడ్యూసర్ ఇతను గూడ్స్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే. సో, ప్రొడ్యూసర్ నుండి మనం ఏం చేస్తున్నాం? బల్క్ క్వాంటిటీలో గూడ్స్‌ని కొనుక్కున్నాం. ఒకవేళ మిడిల్ మ్యాన్ ఈ మధ్యలో ఉండుంటే గనక, మిడిల్ మ్యాన్ ఉండుంటే ఏం చేసేవాడు? అంటే ప్రొడ్యూసర్ నుండి గూడ్స్‌ని కొనుక్కొని ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ నుండి 2000కి గూడ్స్ కొన్నాడనుకోండి. మనకి ఎంతకు అమ్మేవాడు? మిడిల్ మ్యాన్ అంటే 2500 ఒక రూ. 500 లాభం వేసుకొని అమ్మేవాడు. ఓకేనా? సో, మనం ఏం చేస్తున్నాం? ఆ మిడిల్ మ్యాన్‌ని ఎలిమినేట్ చేస్తున్నాం. ఓకే. సో, ఆ మిడిల్ మ్యాన్ జోలికి వెళ్ళట్లా. సో, ఇతని దగ్గరికి ఎళ్లి ఇతనితో కాంటాక్ట్ అవ్వకుండా మనం ఏం చేస్తున్నాం? డైరెక్ట్‌గా ప్రొడ్యూసర్‌తోనే కాంటాక్ట్ చేస్తున్నాం. ఓకేనా? సో, డైరెక్ట్‌గా ప్రొడ్యూసర్‌తోనే కాంటాక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది? మనకి మనం బయట కొనుక్కోడానికి 2500 పడుతుంది. అదే డైరెక్ట్‌గా ప్రొడ్యూసర్ నుండి కొంటున్నాం కాబట్టి, అది కూడా బల్క్ క్వాంటిటీలో కొంటున్నాం కాబట్టి 2000 కన్నా తక్కువ రేట్‌కే మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో, మిడిల్ మ్యాన్స్‌ని మనం ఏం చేస్తున్నాం? అవాయిడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీలో మనం చెప్పింది కూడా ఇదే కాన్సెప్ట్. ఓకే. సో, కన్జ్యూమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఏం జరుగుతుంది అంటే కన్జ్యూమర్స్ ఎవరైతే బయట ఎక్కువ రేట్లు పెట్టి సరుకుల్ని కొనలేరో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫార్మ్ అయ్యి ఓకేనా? బల్క్ క్వాంటిటీలో డైరెక్ట్‌గా ప్రొడ్యూసర్ నుండి గూడ్స్‌ని పర్చేజ్ చేస్తున్నారు. సో, ప్రొడ్యూసర్ నుండి డైరెక్ట్‌గా గూడ్స్‌ని పర్చేజ్ చేశారు కాబట్టి ఓకేనా? సో, వాళ్ళకి ఆ కాస్ట్ ఎంత పడుతుంది అంటే చాలా తక్కువ రేట్‌కి పడుతుంది. అదే మిడిల్ మ్యాన్‌ని ఇంక్లూడ్ చేసుకొని ఉంటే గనుక అతని యొక్క ప్రాఫిట్స్‌ని యాడ్ చేసుకుంటాడు. మరి ఆ ప్రాఫిట్స్ యాడ్ అవ్వడం వల్ల మనకేమవుతుంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ అనేది పెరిగిపోతుంది. ప్రైస్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా? సో, మనం బయట అంత అమౌంట్‌కి కొనలేము. అందుకే వీళ్ళేం చేస్తున్నారు అంటే ఆ మిడిల్ మ్యాన్‌ని ఎలిమినేట్ చేస్తున్నారు. సో, కోఆపరేటివ్ సొసైటీలో ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మిడిల్ మ్యాన్స్ డీలింగ్స్ అనేవి ఉండవు. ఎవరితో చేస్తాం మనం డీలింగ్స్ అంటే డైరెక్ట్‌గా ప్రొడ్యూసర్‌తోనే మనం డీలింగ్ చేసుకుంటాం. సో, ప్రొడ్యూసర్‌తో డీలింగ్ చేస్తాం కాబట్టి మనకి ఆ వస్తువు ఆ కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. ఓకేనా? సో, తక్కువ రీజనబుల్ ప్రైస్‌కే మనం మంచి క్వాలిటీ ఉన్నటువంటి గూడ్స్‌ని మనం తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే. సో, చూడండి ఒకసారి. సో, కోఆపరేటివ్ సొసైటీ ఏం చేస్తుంది అంటే ఎలిమినేట్ ది మిడిల్ మ్యాన్. ఓకే. సో, మిడిల్ మ్యాన్‌ని ఎలిమినేట్ చేస్తుంది. మిడిల్ మ్యాన్‌ని తీసేస్తుంది. ఓకే. సో, మిడిల్ మ్యాన్ తీసేస్తే మనం ఏం చేయాలి? అంటే దే పర్చేజ్ ది గూడ్స్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ ది ప్రొడ్యూసర్స్. సో, ప్రొడ్యూసర్స్ నుండి గూడ్స్‌ని డైరెక్ట్‌గా పర్చేజ్ చేస్తున్నారు. సో, డైరెక్ట్‌గా పర్చేజ్ చేసి సేల్ దెమ్ టు ది మెంబర్స్‌కి అందిస్తున్నారు. ఎక్కడ అంటే చీప్ రేట్ అంటే రీజనబుల్ ప్రైస్‌కి అంటే తక్కువ అమౌంట్‌కి వాళ్ళు ఏం చేస్తున్నారు? అందిస్తున్నారు. ఓకేనా? సో, బెటర్ క్వాలిటీ ఉన్నటువంటి గూడ్స్‌ని మిడిల్ మ్యాన్‌ని ఎలిమినేట్ చేయడం వల్ల మనకి తక్కువ రేట్‌కే మనం మా మా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గూడ్స్‌ని మనం సప్లై చేయగలుగుతున్నాం. ఓకే. సో, ఇది కూడా ఒక అడ్వాంటేజ్. నెక్స్ట్ వచ్చేసి టాక్స్ అడ్వాంటేజ్. సో, గవర్నమెంట్‌కి మనం కొన్ని టాక్సెస్ కట్టాల్సి ఉంటుంది. ఓకే. సో, టాక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ సోల్ ప్రొప్రైటర్ ఉందనుకోండి, బాగా ఎక్కువ డబ్బులు సంపాదించారనుకోండి, ఇన్‌కమ్ టాక్స్ అనేది పేమెంట్ చేస్తారు. ఓకే. తర్వాత మనం కంపెనీ అనుకోండి, సో, కంపెనీ స్టార్ట్ చేశాక ఆ కంపెనీ వాళ్ళు కూడా ఏం చేయాలి? ఇన్‌కమ్ టాక్స్‌ని పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో, ఎంతో కొంత టాక్స్ అనేది అది కార్పొరేట్ టాక్స్ కావచ్చు, ఇన్‌కమ్ టాక్స్ కావచ్చు, ఏదైనా సరే కొంత టాక్స్‌ని మనం గవర్నమెంట్ వాళ్ళకి పేమెంట్ చేయాలి. అయితే ఇక్కడికొచ్చేపాటికి ఈ కోఆపరేటివ్ సొసైటీలో మనం దేనికోసం స్టార్ట్ చేసాం అంటే సర్వీస్ మోటివ్ కోసం. ఓకేనా? మనం ప్రాఫిట్స్‌ని సంపాదిస్తే అప్పుడు మనం ఏం చేస్తాం? ఆ ప్రాఫిట్స్ మీద గవర్నమెంట్‌కి టాక్స్ కట్టేవాళ్ళం. కానీ ఇక్కడ మనం
ప్రాఫిట్స్ని సంపాదించే ఉద్దేశంతో స్టార్ట్ చేయలేదు. దేనికోసం స్టార్ట్ చేస్తున్నాం అంటే సర్వీస్ కోసం. అందుకే మన దగ్గర ప్రాఫిట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి గవర్నమెంట్కి మనం ట్యాక్స్ కట్టాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకే, సో ట్యాక్స్ అనేది చాలా ఉన్నా సరే చాలా తక్కువగా ఉంటుంది. సో కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఎజెంప్టెడ్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కిందకి రాదు కోఆపరేటివ్ సొసైటీ అనేది, ఎందుకంటే సర్వీస్ మట్టు మీద స్టార్ట్ చేస్తాం. ఓకేనా, సో పేదవాళ్ళకి సర్వీస్ చేసే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది ట్యాక్స్ కిందకి రాదు, ట్యాక్స్ ఎలిజిబిలిటీ కిందకి రాదు. ఓకే, సో ఇట్ ఆల్సో ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ది స్టాంప్ డ్యూటీ. సో మనం రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు స్టాంప్ డ్యూటీ తీసుకుంటాం. సో స్టాంప్ డ్యూటీ కూడాను మనం పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు, రిజిస్ట్రేషన్ ఫీ కూడాను మనం పేమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. ఓకేనా, సో ఓపెన్ మెంబర్షిప్ ఎంతమంది అయినా వస్తుంటారు పోతుంటారు కాబట్టి మనం ప్రతిసారి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో ప్రతిసారి మన అమౌంట్ పేమెంట్ చేయలేం కాబట్టి ఏం చేశారు గవర్నమెంట్ వాళ్ళు, మరి అటువంటి రిజిస్ట్రేషన్ ఫీ కూడా ఏం చేశారు, చాలా తగ్గించేశారు. ఓకే, సో నామమాత్ర ఫీ మాత్రం మనం కట్టాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ కట్టాల్సినటువంటి ట్యాక్సెస్ మనకి ఎజంప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్టేట్ హెల్ప్. మరి స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రతి గవర్నమెంట్ కూడాను ఈ కోఆపరేటివ్ సొసైటీకి క్యాపిటల్ ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం. సో కోఆపరేటివ్ సొసైటీకి క్యాపిటల్ అనేది ఎక్కడి నుండి వస్తుంది, 3 సోర్సెస్ నుండి వస్తుంది. దానిలో ఫస్ట్ సోర్స్ వచ్చేసి మెంబర్స్ నుండి వచ్చింది. ఓకే, సో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ క్యాపిటల్ ని ప్రొవైడ్ చేస్తారు. తర్వాత రెండోది వచ్చేసి గవర్నమెంట్ సంబంధించినవి. సో గవర్నమెంట్ సంబంధించిన ఏంటిది అంటే ఒకటి లోన్స్, తక్కువ రేట్లకి లోన్లు ఇవ్వడం. సో లోన్స్ ఇవ్వచ్చు. ఓకేనా, తర్వాత గవర్నమెంట్ ఒక గ్రాంట్స్ ఇవ్వచ్చు. ఓకే, సో లోన్స్ అదేవిధంగా గవర్నమెంట్ కొన్ని గ్రాంట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది, కొన్ని ఫండ్స్ ని ఇస్తుంది సొసైటీకి. ఓకేనా, పేదవాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పేసి, మెంబర్స్ కి హెల్ప్ చేయమని చెప్పేసి ఏం చేస్తుంది గవర్నమెంట్ వాళ్ళు కొంత అమౌంట్ ని ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఇది కూడా ఒక బెనిఫిట్ మనకి ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తున్నారంటే కొన్ని పాలసీస్ని, దేనికోసం అంటే కోఆపరేటివ్ సొసైటీ సంబంధించిన కొన్ని పాలసీస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఓకేనా, సో ఇంప్లిమెంట్ చేసి దానికోసం ఏం చేస్తున్నారంటే కొంత అమౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రొవైడ్ ది ఫినాన్షియల్ అసిస్టెన్స్. చూడండి, సో ఏదైతే అమౌంట్ కావాల్సి వస్తుందో, ఓకేనా, కోఆపరేటివ్ సొసైటీ రన్ చేయడం కోసం కోఆపరేటివ్ సొసైటీని స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అడాప్ట్ చేసుకుంటుంది. ఓకేనా, సో అడాప్ట్ చేసుకొని దానికి కావాల్సినటువంటి ఫినాన్స్ ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు ప్రొవైడ్ చేస్తుంది అంటే డెవలప్మెంట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్. సో ఏవైతే వీకర్ సెక్షన్స్ ఉన్నాయో, ఓకేనా, సో చిన్న చిన్న ఫార్మర్స్ ఉన్నారు. సో ఫార్మర్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలంటే ఎవరు సాల్వ్ చేస్తారు, కోఆపరేటివ్ సొసైటీ సాల్వ్ చేస్తుంది. అందుకే ఏ సొసైటీస్ అయితే ఫార్మర్స్ కి రిలేటెడ్ గా ఉంటాయో అటువంటి సొసైటీస్ ని వీళ్ళు ఏం చేస్తున్నారు, గవర్నమెంట్ వాళ్ళు దత్తత తీసుకుంటారు, అడాప్ట్ చేసుకుని వాళ్ళకి ఫినాన్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకు అంటే టు హెల్ప్ ది వీకర్స్. ఎవరైతే వీక్ పీపుల్స్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. సో వాళ్ళ కోసం ఏమి ఇస్తున్నారు అంటే గ్రాంట్స్ ఇస్తుంటారు. ఓకేనా, సో ఫినాన్స్ పరంగా వాళ్ళకి ఫిట్నెస్ ఇవ్వడం కోసం, కోఆపరేటివ్ సొసైటీ రన్ చేయడం కోసం ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళకి గ్రాంట్స్ ఇచ్చేసి, ఓకేనా, సో దాంతో వీకర్ సెక్షన్స్కి మీరు హెల్ప్ చేయండి అని చెప్పేసి ఒక పాలసీస్ తయారు చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి సోషల్ యూటిలిటీ. సో సోషల్ వెల్ఫేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరికి అంటే మెంబర్స్కి. ఓకేనా, అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఓకేనా, లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటువంటి విధంగా కావచ్చు. ఏదైనా సరే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్కి మనం ఏం చేస్తున్నాం అంటే సోషల్ వెల్ఫేర్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా, సో వీళ్ళు ఏం చేస్తున్నారు, కోఆపరేటివ్ సొసైటీ ప్రొవైడ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, అదేవిధంగా ట్రైనింగ్ ఇస్తుంది. ఓకేనా, సెల్ఫ్ హెల్ప్, ఏ విధంగా మనం హెల్ప్ చేసుకోవాలి, ఓకేనా, దానికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడాను ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి అంటే ఆ మెంబర్స్ ఎవరైతే ఉంటారో కోఆపరేటివ్ సొసైటీలో వాళ్ళందరికీ కూడాను ఏ విధంగా మరి ఆ సోర్సెస్ని పెంచుకోవాలి. ఓకేనా, సో ఈ మొత్తం కూడాను ప్రొవైడ్ చేస్తారు. ఓకే, సో ఈ మొత్తం కూడాను మనకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ. నెక్స్ట్ క్లాస్లో కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న డిసడ్వాంటేజెస్, అదేవిధంగా నెక్స్ట్ ఫామ్ ఉన్నటువంటి బిజినెస్ ఆర్గనైజేషన్ ఫామ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.